హాయ్ గైస్, హౌ ఆర్ యు ఆల్? హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. అందరికీ 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం కొంచెం సాడ్గానే ఇండిపెండెన్స్ జరుపుకుంటే పరిస్థితి అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ కంపుతాత తెలిసిందే కదా ఫ్రెండ్స్, 50% టారిఫ్ విధించింది. దానివల్ల మన దేశ టెక్స్టైల్స్ కంపెనీస్కి, ఫ్రెషర్స్ మ్యాన్కి, ఫార్మర్స్కి కొంచెం బర్డెన్ పడే అవకాశం ఉందని చెప్పేసి, అయినా కూడా ఇబ్బంది పడలేదు, మేము చూసుకుంటామని చెప్పేసి మన దేశ ప్రధాని మనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది కదా ఫ్రెండ్స్. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గత 60 సంవత్సరాలకి ఈ మోదీ పరిపాలన 15 సంవత్సరాలకి ఎంత డిఫరెన్స్ ఉందో. మన దౌర్భాగ్యం ఏంటంటే మన పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి ఎంతసేపు వల్లభజనే చెప్తా వచ్చారు కాబట్టి మనం నిజంగా ఫ్రీడమ్ కోసం కష్టపడి పోరాడి త్యాగాలు చేసిన వాళ్ళకు తగిన గౌరవం దక్కలేదు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. నా ఒపీనియన్ లైక్ సుభాష్ చంద్రబోసు, తర్వాత వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, అట్లా అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సెస్, అనలిస్టులు వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా డెవలప్ అవ్వడం వల్ల మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయినా కూడా ఈ తరం పిల్లలకి తెలిసినవాడు చెప్పినవాడు మనం ఇప్పుడు పిల్లల కన్నా చెప్పాలి. చూద్దాం. ఐ హోప్ ఈ మంత్ ఎండింగ్, నెక్స్ట్ మంత్ లోపల కొంచెం టారిఫ్స్ తగ్గించి యథాపదిగా కొంచెం దిగి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు చైనా మీద కూడా 70% దాకా టారిఫ్ పెంచి మళ్ళీ తగ్గించుకుంటూ వచ్చినాడు. అంటే వాళ్ళతోనే ఎక్కువ అవసరం ఉంది కాబట్టి తగ్గించుకుంటూ వచ్చినాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈగోకు పోయి అమెరికా ట్రంప్ ఈ విధమైన పరిస్థితి తెచ్చాడని చెప్పేసి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, తర్వాత ఫైనాన్షియల్ అనలిస్టులు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. మామూలు సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా మన దేశం మీద ఇంతకుముందు ఖలిస్తానీ వాళ్ళు వాళ్ళ దేశాలలో నిరసన చేసినట్టుగా మన దేశంలో కూడా ట్రంప్ మీద నిరసన చేస్తే ఏమన్నా 1.4 కోటి 40 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశ మార్కెట్ వ్యతిరేకిస్తున్న ఉద్దేశంతో కొంచెం త్వరగా మనకు దీని నుంచి సమస్య నుండి బయటపడే అవకాశం ఉంటుంది కదా. కానీ అక్కడ ఉండే మన దేశంలో ఉండే వాళ్ళు చేయొచ్చు కదా. లైక్ మామూలుగా మనం నిరసన చేస్తాం కదా, మామూలుగా జిట్టు బొమ్మలు లాంటి ఈ విధంగా చేయడము, దండలు వేయడం, అలా విధంగా చేయడం, అవి ఎక్స్పోజ్ అయ్యి బాగా వైరల్ అయితే కానీ మన దేశానికి సంబంధించి కొన్ని మీడియా, ఇంటర్నేషనల్, నేషనల్ మీడియా ఛానల్స్ అంతా ఎక్స్పోజ్ చేస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సీ యూ సమ్ అదర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ అండ్ షేర్.